స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటుని క్లోజ్ చేయడం చూసాం, కానీ పార్లమెంటు జరుగుతుండగానే దాదాపుగా 150 పైన సజీవంగా ఉన్న పార్లమెంట్లో లైవ్లీ ఉన్నటువంటి ఎంపీలు తీసేశారు. పార్లమెంట్ రద్దు జరిగాయి ఇక్కడ మాట. ఇందిరాగాంధీ కూడా పార్లమెంట్ రద్దు చేసి, అది వేరు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇంతమంది దాదాపు 150 మంది దాకా వాళ్ళని బయట పంపించడం ఏంటి అర్థం? దేనికి పంపించారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? అడిగింది ఒకటే, పార్లమెంటు భారతదేశం మొత్తం మీద పెద్ద రక్షణ కావచ్చు. పార్లమెంట్ జరిగితే దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందులో పార్లమెంటు జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఎంపీస్ ఉంటారు. అతను ఒక బాంబు వేస్తే సరిపోయింది, కానీ నిజమైన బాంబు వేసి కూడా హోమ్ మినిస్టర్ చనిపోయాడు కదా, ప్రైమ్ మినిస్టర్ పోయేవాడు కదా, దేశ సంక్షోభం పని ఉండేది కదా. దీనికి ఎవరు కారణం? మేము పోవాలంటే కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇస్తే 3 చోట్ల తనిఖీలు చేస్తారు. అట్లా 3 చోట్ల తనిఖీ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక బాంబు పెట్టుకొని పోతుంటే అతను వాళ్ళు అలౌ చేయడం ఏంటి? దానికి పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చారు. అది పొరపాటున బీజేపీ కాకుండా ఏ ఎంఐఎంఓడో లేకపోతే కమ్యూనిస్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు. కానీ బీజేపీ ఇచ్చారు కాబట్టి దొంగ తెలుగుంటుడికి ఆగిపోయారు. అంటే ఎంత నాన్ సీరియస్ అంటే, ఇంత భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇద్దరు పోయి పొగబాబులు ఏంటంటే దానికి మొట్టమొదటి ముద్ద ఎవరు? హోమ్ మినిస్టర్. రెండవ ముద్ద అంటే ప్రైమ్ మినిస్టర్. ఢిల్లీ గవర్నమెంట్ అనేది కదా పోలీసు భద్రత సెంటర్లో ఉంది కదా. కాబట్టి పార్లమెంటునే కాపాడలేనటువంటి అసమర్థులు భారతదేశం ఏం కాపాడుతారని చెప్పేసి నేను చర్చ. కానీ నా ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడంతా ఒక అవాంతం సృష్టిస్తారు, వాళ్ళే కల్పిస్తారు, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఒకసారి పాకిస్తాన్తో తవ్వి పెడతారు, ఒకసారి చైనాతో తవ్వి పెడతారు, రకరకాలుగా పెడతా ఉంటారు. ఇప్పుడు పార్లమెంటు మీద పెట్టడం ద్వారా చూసినామా, దేశాన్ని ఇంకా భద్రతగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ వామపక్ష తీవ్రవాదాన్ని నాశనం చేయాలి అన్ని మొదలు పెడతారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీసుకునేట్టు ఒక నాటకీయ ప్రయత్నం. నాటకీయం కాకుండా పోతే ఎంత సీరియస్గా ఉండాలా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పాలి కదా పార్లమెంట్లో, బయట వాగడం కాదు. పార్లమెంట్ లోపల వచ్చి ఇది జరిగింది చెప్పాలి కదా. హోమ్ మినిస్టర్ చెప్పాడా? చెప్పబోయాడు గారు